దేశంలో కాంగ్రెస్ పార్టీ వాడుతున్నటువంటి భాష, చేస్తున్నటువంటి ప్రకటనలు మరింత దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. దేశానికి 200 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందినటువంటి సోనియా గాంధీని దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోతే సోనియా గాంధీ ఇటలీకి చెందినటువంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చేయాలని దుర్మార్గపు కుట్ర ప్రమాదం ఏ రకంగా చేసిందో దేశ ప్రజలందరూ మర్చిపోలేదు. ఆ రోజు మా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటాము. మా స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ప్రతిన పూనరుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రోజు రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకున్న విషయము దేశ ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషన్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలనను ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలు 10 సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఈ ఇటలీ కాంగ్రెస్ను వదిలించుకున్నారు. మరోసారి ఈ దరిద్రాన్ని దేశ ప్రజలు దరికి చేరనివారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదము, పిచ్చి వాళ్ళ వాదం చేస్తూ ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పిగంతులు వేసేటట్టు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. బ్రిటిషర్ల మాదిరి కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను
బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను, బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ పార్టీకి. మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు ఇప్పుడు మీరు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీ.